ఇప్పుడే మాకు స్ప్రింగ్ మొదలైంది. సో ఇంకా చెట్లకి నెమ్మదిగా చిగుళ్ళు విచ్చుకుంటున్నాయి. మేమున్న ప్లేస్ పేరు ఓడా వీజే అంటారనమాట. ఇక్కడ నుంచి మేము ఉండే ప్లేస్ 15-20 మినిట్స్ పడుతుంది. ఇది చిన్న పాయ. ఇంకా మొత్తం సమ్మర్ వచ్చేస్తే ఈ చెట్లు మొత్తం థిక్గా అయిపోతాయి. ఇలాగా కుక్కల్ని తీసుకొచ్చుకుంటారు, వాకింగ్కి తీసుకొస్తారనమాట. ఇది పెద్ద పార్క్ అనమాట సిటీ సెంటర్లో. అక్కడ పిల్లలు చూస్తే కైట్ ఎగరేయడానికి ట్రై చేస్తున్నారు. చాలా బాగుంది వెదర్ అయితే. ఇంకా ఇప్పటి నుంచి కొంచెం హ్యాపీ డేస్ అని చెప్పుకోవచ్చు. సక్సెస్ఫుల్గా పతంగ్ ఎగరేసింది ఆమె. ఇంకా అదంతా సైకిల్ పాత్ కమ్ వాకింగ్ పాత్ అనమాట. సో ఇంకా సైక్లింగ్ చేసేవాళ్ళు, నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు అందరూ ఇంకా ఈ పాత్ని యూజ్ చేస్తారు. సమ్మర్లో ఇంకా సైకిల్ అంటే సైకిలే. ఇంకా చూడండి, గుంపులుగా వెళ్తారు సైకిళ్ళ మీద. చాలా బాగుంటుంది సైకిల్ డ్రైవ్. నెక్స్ట్ అప్కమింగ్ వ్లాగ్స్లో కుదిరితే నాకు సైకిల్ ఉంది, ఆ సైకిల్తో వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తా. ఈయన మొత్తం సైకిల్ గేర్ వేసుకొని వెళ్తున్నాడు. గార్డెన్ అనమాట, పిల్లలకి ఆడుకోవడానికి ప్లేయింగ్ ఏరియా. కానీ చాలా నేచర్కి దగ్గరగా ఉంటారు వీళ్ళు ఏదేమైనా కానీ. మన న్యూన్బర్గ్లో కూడా మన ఇండియాలో కంపెనీస్ కేప్ జెమినై, కేపీఎంజీ, ఈ ఎంఎన్సీస్ ఉన్నాయన్నమాట. ముందుకెళ్తే పెద్ద ఐటీ పార్క్ ఉంటుంది. నెక్స్ట్ టైం కుదిరితే ఎప్పుడైనా చూపిస్తా. వీళ్ళందరూ ఎలక్ట్రిక్ బైక్స్ వేసుకొని వెళ్తున్నారు. ఇలా ఉంటే సైకిల్ సింబల్ ఉంటే ఓన్లీ సైకిల్ మట్టికే వెళ్ళాలన్నమాట వాటి మీద. అంటే ఇలాగ రెడ్ ప్యాచ్ ఉంటుంది అన్నమాట రోడ్డు మీద. ఆ పాత్ ఎక్స్క్లూజివ్గా సైకిల్స్ వెళ్ళడానికి కోసం. దాని మీదకి నడిచే వాళ్ళు కానీ, కార్స్ కానీ, బైక్స్ కానీ ఏమీ వెళ్ళకూడదు రూల్ ప్రకారం. న్యూన్బర్గ్లో ట్రామ్స్ అన్నమాట. అంబులెన్స్ వెళ్తుంది, ఏదో ఎమర్జెన్సీ అన్నట్టుంది. సైరన్ ఇస్తే కనుక ఎమర్జెన్సీ అన్నట్టు. సో ఎక్కడికక్కడ అందరు తప్పుకోవాలి ఇంకా అంబులెన్స్ వస్తే. ట్రామ్ నెంబర్ 7 వెళ్తుంది. ఇంకా ఒక 2 స్టాప్స్ దగ్గరికి వెళ్తే మేము ఉండే ప్లేస్ వచ్చేస్తుంది. ఫ్లిక్స్ బస్ అనమాట. యూరోప్లో బెస్ట్ కమ్యూట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి, లాంగ్ డిస్టెన్సెస్కి. దీన్ని ఫ్లిక్స్ బస్ అంటారు. మాకు ఇక్కడ స్ప్రింగ్ మొదలైందని చెప్పాను కదా. సో ఇక్కడంతా చెర్రీ బ్లాసమ్స్ అన్నమాట. ఇప్పుడే నెమ్మదిగా విచ్చుకుంటూ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇది న్యూన్బర్గ్లో మేము ఉండే లొకాలిటీకి దగ్గరలో ఉన్న ఒక చర్చ్ అన్నమాట. చాలా పెద్దగా ఉంటుంది. మామూలుగా మనకి ఇండియాలో ఉన్నట్టే వీళ్ళు ఇక్కడ కూడా సండే చర్చ్కి వస్తారు. చర్చికి వస్తే క్యాథలిక్స్ వీళ్ళు డబ్బులు పే చేయాలన్నమాట. సో చర్చ్ ట్యాక్స్ అని ఉంటుంది. చర్చ్ ట్యాక్స్ పే చేయాలి చర్చ్ వెళ్ళడానికి. ఇక్కడ ఒక
బొమ్మ ఉంది కదా, ఇది గుస్తాఫ్ అడాల్ఫ్ అనే ఆయన పేరు. ఆయన పేరు మీదనే ఈ చర్చ్ కట్టారు. కానీ చాలా పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంది. దీని మీద క్లాక్ కూడా ఉంది. ఇప్పుడు టైం అప్రాక్సిమేట్లీ కాదు, కరెక్ట్గానే టైం 4:45 అవుతుంది సాయంకాలం. ఇట్లాగా ఓపెన్ ప్లే ఏరియాస్ ఉంటాయి. సో ఈ వీళ్ళు గ్రనైట్ స్టోన్ తోటి పెట్టేసి ఇట్లా టేబుల్ పెట్టేశారు. అంటే ఇక్కడ ఎవరైనా వచ్చి, ఓపెన్ అనమాట ఇది, ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు ఇక్కడ. ఈ చర్చ్ పక్కకే ఉంది సూట్ బాడ్ అంటారు అనమాట. ఇది ఒక స్విమ్మింగ్ పూల్. ఈ మేము ఉండే ప్లేస్ సదర్న్ పార్ట్ ఆఫ్ ద న్యూన్బర్గ్. సో ఈ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ పూల్, అవుట్డోర్ పూల్, 2 పూల్స్ ఉంటాయి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా పూల్లోకి వెళ్ళినప్పుడు చూపిస్తాను లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది. జస్ట్ ఇలాగ రోడ్డు పక్కన ఇట్లా పూల మొక్కలు నాటేశారు. ఇది అవుట్డోర్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్లో ఈ స్పోర్ట్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఈ ట్యూబ్లోంచి ఎంటర్ అయ్యి జారుకుంటూ కిందకి రావడం, అది చాలా ఎక్సైటింగ్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదంతా ఈ స్విమ్మింగ్ పూల్కి పార్కింగ్ ప్లేస్. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది సూట్ బాడ్ అని, అంటే సిటీ యొక్క సదర్న్ పార్ట్ ఆఫ్ ద స్విమ్మింగ్ పూల్ అన్నమాట, జర్మన్ నుంచి ఇంగ్లీష్కి మాట్లాడితే. ఇదంతా స్విమ్మింగ్ పూల్కి వచ్చిన వాళ్ళ పార్కింగ్ ప్లేస్. ఇవాళ వీకెండ్ కదా, సండే, సో ఫుల్ పబ్లిక్ అన్నమాట. ఇది ఇంకొక చర్చ్. అక్కడి నుంచి ఆ పాత వేరే చర్చ్ నుంచి ఈ చర్చ్కి అరౌండ్ ఒక 200 మీటర్స్ ఉంటుంది. ఇక్కడ చూస్తే స్టోన్స్, పింక్ కలర్ స్టోన్స్తో కట్టారు దీన్ని, పెద్ద పెద్ద బ్లాక్స్ తోటి. ఆ ప్రీవియస్ వెనక చూసిన చర్చ్ అయితే అవి చిన్న చిన్న బ్రిక్స్తో కట్టారు. సో అదేంటంటే అదొక టైంలో కట్టారు, ఇదొక టైంలో కట్టారు అన్నట్టు అంట డిఫరెన్స్. పెద్దగా ఉంటాయి.